నమస్తే అండి. సంక్రాంతి పండగకి మా అత్తయ్యకి గ్యాస్ స్టవ్ గిఫ్ట్గా వచ్చిందండి. ఆ స్టవ్ గిఫ్ట్గా ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఇంకా సండే మేము ఒక మూవీకి వెళ్ళామండి. ఆ మూవీ ఏంటో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఏంటి సుమా, నువ్వు సినిమాకి షికార్లకి కూడా వెళ్తావా? మరి పొదుపు అంటావు, అదుపు అంటావు కదా, మరి సినిమాకి ఎలా వెళ్ళావమ్మా అని అనుకుంటున్నారా? మనకి నాలెడ్జ్ ఇచ్చేవి సినిమాలే, నాశనం చేసేవి సినిమాలే కదా. అయితే నాకు అన్ని సినిమాలకి వెళ్ళాలని అనిపించదండి. ఒకవేళ సినిమాకి వెళ్తే ఎలాంటి సినిమాలకి వెళ్తానంటే, నెంబర్ 1 వచ్చేసి డివోషనల్ మూవీస్ అండి. అప్పట్లో నాకు ఇష్టమైనవి మాయాబజార్, లవకుశ, ఇప్పట్లో అన్నమయ్య, రీసెంట్గా వచ్చిన అఖండ. ఆ సెకండ్ వచ్చేసి హిస్టారికల్ మూవీస్ అండి. రాజుల్ని, రాజ్యాలని, యుద్ధాలని చూపిస్తూ మన చరిత్రను తెలిపే సినిమాలు. ఉదాహరణకి గౌతమిపుత్ర శాతకర్ణి, రాణి రుద్రమదేవి. థర్డ్ వచ్చేసి సైన్స్ ఫిక్షన్ మూవీస్ అండి. రోబో, 7 సెన్స్, అవతార్ లాంటివి. ఫోర్త్ వచ్చేసి యానిమేషన్ మూవీస్, ఫర్ ఎగ్జాంపుల్ లయన్ కింగ్, టాంగ్లెట్ అండ్ బిఎఫ్జీ లాంటివి. అన్ని మూవీస్ కాదు, కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ తరహా సినిమాలు థియేటర్లో చూస్తేనే నిజంగా మనం థియేటర్లో సినిమా చూస్తున్నామా, లేదంటే స్క్రీన్పై మనం చూస్తున్న లోకంలో ఉన్నామా అనిపిస్తుంది. థియేటర్లో అవతార్ 2 మూవీ చూసినప్పుడు నాకు అలానే అనిపించిందండి. నాకు పోటీగా సిరి కూడా ముగ్గులు నేర్చుకుంటుందండి. నేను మా ఇంటి దగ్గర ముగ్గులు పెడుతుంటే సిరి ఏమో పక్కింటి దేవి గారి ఇంటి దగ్గర పెడుతుంది. ఇంతకు నేను సినిమాకు వెళ్ళానని మీకెందుకు షేర్ చేస్తున్నానంటే, ఒక సినిమా ప్రభావం సమాజంపై ఖచ్చితంగా ఉంటుంది కదండి. సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు మంచి సినిమాలు తీస్తుంటే, సమాజం ఏమైపోతే మాకేంటి అన్నట్టుగా చెత్త సినిమాలను తీసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే సినిమాలనే కాదులేండి, సోషల్ మీడియాలో కూడా అలాగే ఉంటున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక యూట్యూబర్ని. నా వీడియోస్ వేలల్లో చూస్తున్నారు. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని వీడియోస్ చేస్తున్న వాళ్ళు, చేయబోయే వాళ్ళు కూడా ఉన్నారు. నిన్ను చూసి మేము కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామక్క అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉంటే అంత మంచిది. చెప్తే వినేవాళ్ళు వేలల్లో ఉన్న, ఆచరించే వాళ్ళు ఒక్కరైనా ఉంటారు. ఆ ఒక్కరు చాలండి సమాజంలో చిన్న మార్పు రావడానికి. అది మంచి అయినా సరే, చెడైనా సరే. మేము ఏ మూవీకి వచ్చామో మీకు తెలిసిపోయే ఉంటుంది కదండి. అంజీ మూవీలో ఆత్మలింగంలా, శక్తి మూవీలో జ్వాలాముఖిలా, ఈ మూవీలో కూడా ఒక పవర్ఫుల్ మనీ ఉంటుంది. మంచోడి చేతిలో మరణాయుధాలు ఉన్నా తను వాటిని లోక కళ్యాణానికే వాడతాడు. అదే ఒక చెడ్డవాడి చేతిలో ఉన్నాయనుకోండి, లోకనాశనానికే వాడతాడు. అంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా అనమాట. సత్యమేవ జయతే అని అంటారు కదా. కొంచెం లేట్ అవ్వచ్చేమో, కానీ మంచి ఖచ్చితంగా గెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టాక వ్యూస్ కోసమో, సబ్స్క్రైబర్స్ కోసమో, డబ్బు కోసమో ఆశపడి మాత్రమే వీడియోస్ చేయట్లేదండి. అందుకే వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయమని అంటున్నాను. నాకు యూట్యూబ్ ప్లే బటన్ అందుకోవాలన్న కోరిక కంటే సమాజంలో మంచి గుర్తింపు రావాలనే కోరిక ఎక్కువ. డబ్బు మంచి పని చేసినా వస్తుంది, చెడ్డ పని చేసినా వస్తుంది, కానీ మంచి గుర్తింపు అనేది మంచి చేస్తే మాత్రమే వస్తుంది. ఓకేనండి, ఈ స్టవ్ నేను నా పెళ్ళైన 13 సంవత్సరాల నుంచి ఈ స్టవ్నే వాడుతున్నానండి. ఒకసారి వంటింట్లో కుక్కర్ వెళ్ళినప్పుడు అది అలా అయింది. భైరవ దీపంలో బాలకృష్ణ గారిలా, ఐ సినిమాలో విక్రమ్ గారిలా అష్టవంకర్లన్నీ నా స్టవ్లోనే ఉన్నాయి. కొత్తది కొనలేను, దాన్ని వదలలేను అని అనుకునే టైంలో ఈ కొత్త స్టవ్ మా అత్తయ్య పనిచేసే దగ్గర గిఫ్ట్గా ఇచ్చారు. మా సిరికి కొత్త వస్తువులు ఓపెన్ చేయడం అంటే భలే ఇష్టం. ఆ స్టవ్ ఇంటికి తెచ్చిన దగ్గర నుండి నేనే ఓపెన్ చేస్తానని లాస్ట్కి చాకు పట్టుకొని రెడీ అయింది. తను ఓపెన్ చేసేసరికి హనుమాన్ మూవీ పార్ట్ 2 కూడా వచ్చేస్తుందని వాళ్ళ డాడీని ఓపెన్ చేయమన్నాను. ప్రస్తుతానికి ఇంట్లో తప్పదు అని అనుకునే వస్తువుల్ని మాత్రమే కొనుక్కుంటున్నానండి. ఎందుకంటే మా ఇల్లు కుక్కదోక తగిలితే కూలిపోయేలా ఉంటుంది. కింద ఫ్లోర్కి వేసిన టైల్స్ వల్ల కొంచెం నీట్గా ఉంటుందేమో, కానీ ఈ ఇల్లు స్ట్రాంగ్గా అయితే ఉండదండి. ఇంకో 5-6 సంవత్సరాల తర్వాత మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం. అప్పటి వరకు ఉన్న వస్తువులనే జాగ్రత్తగా వాడుకోవాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు లక్కీగా ఈ స్టవ్ వచ్చింది కాబట్టి ఇక నుంచి ఈ స్టవ్నే వాడతాను. లేదంటే ఆ పాత స్టవ్నే వాడేదాన్ని. చూసిన వాళ్ళు పిసినారి అని అనుకున్నా పర్వాలేదు, ఇంకేమనుకున్నా పర్వాలేదు. ఎవరో ఏదో అనుకుంటారని ఉన్న వాటితో సర్దుకోకపోతే గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నట్టుగా ఉంటుంది. అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటారు కదా, అలా అనమాట. పొదుపుగా సంసారాన్ని చక్కదిద్దుకునే వాళ్ళని చూసి చాలా మంది పిసినారి అంటారు. కానీ పిసినారితనం వేరు, పొదుపు చేయడం వేరు. పిసినారిగా ఉండేవాళ్ళు తింటే అయిపోతుందేమో అనుకుంటారు, కానీ
డబ్బు పొదుపు చేసేవాళ్ళు వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కొనుక్కుంటూనే లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. సండే రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని సాయంత్రం కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని మండే మార్నింగ్ తలస్నానం చేసి కొత్త స్టవ్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పాలు పొంగించుకొని కొత్త స్టవ్ని ఓపెనింగ్ చేశానండి. ఎలాగో ఆ రోజు సోమవారం కదా అని కొత్త స్టవ్ మీద ఫస్ట్ దేవుడికి నైవేద్యం ఏమైనా చేద్దామని వరుణొక పులిహోర కోసం పక్కన కడాయిలో నీళ్లు పోసి పెట్టాను. కరెక్ట్గా పాలు పొంగే టైంకి కరెంటు పోయింది. ఏంటో ఈ సుమ కొత్త స్టవ్ని ఓపెనింగ్ చేయడాన్ని కూడా ఏదో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినంత చేస్తుంది అనుకుంటున్నారా? చిన్న చిన్న ఆనందాలని ఎంజాయ్ చేయగలిగినప్పుడే కదా పెద్ద పెద్ద ఆనందాలని కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేయగలం. ఈ స్టవ్ గురించి ఏం చెప్పలేదేంటి అనుకుంటున్నారా? ఇప్పుడు అందరూ వాడేవి ఈ స్టవ్లే కదండి. ఇది వరకు స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేవి, ఇప్పుడు గ్లాస్ స్టవ్ వస్తున్నాయి. కాకపోతే ఈ స్టవ్కి ఫ్లవర్స్ డిజైన్స్ రాకుండా ప్లెయిన్గా వచ్చి ఉంటే బాగుంది అనిపించింది. ఈ మధ్య ఫ్రిడ్జ్లకి కూడా ఇలా డిజైన్స్ వస్తున్నాయి, కానీ నాకు ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం. ఇలా కొత్త స్టవ్ మీద పాలు పొంగించుకొని దేవుడికి పులిహోర నైవేద్యంగా పెట్టేసుకున్నాను. ఇంట్లో ఏ వండినా మామయ్యకి కూడా కొంచెం పక్కకు తీయడం అలవాటండి. అలా చిన్న మందారాకులోకి మామయ్యకు తీసుకొని ఫస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టేశాను. పితృదేవతలకి ఆహారం ఎందుకు పెడతారో ఏంటో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా మామయ్య దగ్గర పెట్టిన ఆహారాన్ని కొంతసేపు ఉంచిన తర్వాత బయటకు తెచ్చి ఇక్కడ పెరట్లో పెట్టేస్తాను. అవి కాకులో కుక్కలో కోళ్ళో ఏవో ఒకటి తింటాయి. ఉదయం సాయంత్రం వేళలో అయితే మా పెరట్లోకి పిచ్చుకలు వచ్చి ఇక్కడ పెట్టిన ధాన్యపు గింజల్ని తింటూ ఉంటాయి. ఉడతలు అయితే ఏదో ఒక టైంలో అవి వచ్చి తింటూనే ఉంటాయి. మనకి ఏదైనా మంచి పని చేయాలి అనిపించినప్పుడు మనం గుమ్మం దాటి బయటికి వెళ్ళే చేయనవసరం లేదండి. మన ఇంటి సరిహద్దులోనే చాలా రకాల మంచి పనులు చేయవచ్చు. ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళతో మంచిగా ఉండొచ్చు. మన చుట్టూ ఉండే పక్షులు మూగజీవాలు మన ఇంటికి వచ్చినప్పుడు అవి తినేలా మనం వాటికి ఆహారాన్ని పెట్టవచ్చు. మా పెరట్లో నేను 2-3 రకాల పాదులు పెడితే అందులో చిక్కుడు పాదు మాత్రమే బ్రతికింది. లాస్ట్ ఇయర్ అయితే కేజీలు కాసేవి, అవి ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా ఇచ్చేదాన్ని. ఈ సంవత్సరం కాపు చాలా తక్కువ. ఇవి నాటు చిక్కుడుకాయలండి. విక్రమార్కుడు సినిమాలో దొంగతనం చేసిన వస్తువులు రవితేజ గారు బ్రహ్మానందం గారు కలిసి పంచుకున్నట్టుగా ఇక్కడ కాసే చిక్కుడుకాయలు కూడా అలాగే పంచుకుంటాం. కిందవన్నీ మావి, పైవన్నీ రామచిలుకలువి. ఈ చిక్కుడుకాయలు రామచిలుకలు చాలా ఇష్టంగా తింటాయండి, అందుకే ఈ ఎక్స్ట్రా పాదు వాటి కోసమే. పెరట్లో
కొన్ని చిక్కుడుకాయలు కోసుకొని మా వారిని కొంచెం హెల్ప్ చేయమని చిక్కుడుకాయ కూర వండి వంట చేసేసాను. ఈ నాటు చిక్కుడుకాయలతో నిలవ పచ్చడి కూడా పెట్టుకుంటారండి. కూర వండినా పచ్చడి చేసినా రెండూ టేస్టీగానే ఉంటాయి. ఆరోగ్యంగా ఉండడానికి వంటింట్లో నేను ఫాలో అయ్యేవి ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి వంటకి అల్యూమినియం పాత్రలు ఆరోగ్యానికి అంత మంచిది కాదని తెలిసిన తర్వాత స్టెయిన్లెస్ స్టీల్నే వాడుతున్నానండి. సెకండ్ వచ్చేసి వంటల్లో ఉప్పు, కారం, నూనె, మసాలాలు తక్కువగా వాడతాను. థర్డ్ వచ్చేసి బయట ఫుడ్ కొనుక్కొని తినడం చాలా తక్కువ. నా పాత స్టవ్ని కొత్త స్టవ్ అట్టపెట్టెలో పెట్టేశాను. దీని అవసరం ఇంకా చాలా ఉందండి. అందుకే దీన్ని మళ్ళీ జాగ్రత్తగా దాస్తున్నాను. ఇంతకు మా అత్తయ్యకు కొత్త స్టవ్ గిఫ్ట్గా ఎలా వచ్చిందో మీకు చెప్పలేదు కదండి. మా అత్తయ్య మా ఊర్లోనే ఉన్న ఒక చిన్న ఫుడ్ ఫ్యాక్టరీలో పనిచేస్తుందండి. ఇక్కడ బెల్లంతో తయారు చేసే మరమరాలు ఉండలు, నువ్వుండలు, వేరుశెనగ ఉండలు లాంటి హెల్దీ స్నాక్స్ అన్ని తయారు చేస్తారండి. ఈ ఫుడ్ ఫ్యాక్టరీలో 30 మంది ఆడవాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నారండి. అందులో మా అత్తయ్య కూడా ఒకరు. ఇక్కడ పనిచేసే ఆడవాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారండి. లాస్ట్ ఇయర్ టేబుల్ ఫ్యాన్ ఇచ్చారు. అది మా ఆడబడుచు తీసుకుంది. ఈ సంవత్సరం ఇచ్చిన స్టవ్ నేను తీసుకున్నాను. అంటే ఒక సంవత్సరం ఆడబడుచు తీసుకుంటే ఒక సంవత్సరం నేను తీసుకుంటాను. ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఉదయం 9 గంటలకి ఇక్కడికి పనికి వస్తారండి. మధ్యాహ్నం 12 గంటలకి ఎవరింటికి వాళ్ళు భోజనానికి వెళ్ళిపోయి భోజనం చేసేసి మళ్ళీ 1 గంటకు వచ్చి సాయంత్రం 6 వరకు పనిచేస్తారు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటుంది కదండి. అలా మా ఊరికి రుచికరమైన బెల్లంతో తయారు చేసే ఈ మరమరాల ఉండలు ఫేమస్ అన్నమాట. ఒక ఫ్రెండ్ సజెషన్ కొరకు మీకు ఒక మంచి మాట: కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వినా రావు. అలవాటైపోతే కష్టాలే సుఖాలు అవుతాయటండి. ఓకేనండి, కొత్త సినిమా, కొత్త గ్యాస్ స్టవ్, మా ఊరిలోనే మా అత్తయ్య చేసే పనేంటో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.